హే గాయ్స్, వెల్కమ్ టు ఆల్మో ఫ్యామ్. ఈరోజు మనం పన్నీర్తో ఒక మంచి స్పైసీ ఈవినింగ్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ దీనికోసం పన్నీర్ని మనం చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. సో గీ యాడ్ చేసుకున్న తర్వాత ఆ గీ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఒకవేళ గీ లేకపోతే ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ గీతో ఫ్రై చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు ప్యాన్లో ఆ పన్నీర్ క్యూబ్స్ అన్ని ప్లేస్ చేసేసేయాలి. పన్నీర్ అనేది యాక్చువల్గా చాలా ప్రోటీన్ ఫుడ్. సో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా మంచి సబ్స్టిట్యూట్. ఇన్ కేస్ వేగన్స్ ఉంటే నార్మల్ పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు కూడా టోఫు పన్నీర్తో ఈ ఐటెం చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్ లాగానే కాదు, మీకు చపాతీస్లో కానీ దోశలో కానీ చట్నీస్ ఇష్టం లేకపోతే ఈ ఐటెం చేసుకొని వాటితో పాటు కూడా తినొచ్చు. సో ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ ఆ గీని మొత్తం అబ్జార్బ్ చేసుకొని రెడ్గా క్రిస్పీగా తయారవుతాయి. ఒక సైడ్ రెడ్గా తయారైన తర్వాత మనము సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. సో అన్ని పీసెస్ని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసేసుకుంటున్నాక మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇంకొక సైడ్ కూడా 5 minutes ఉడికిన తర్వాత మనం దీంట్లో సాల్ట్, కారపొడి ఈ రెండు యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక 2 spoons వరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా మిక్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా కలపాలి. ఇలా కానీ పిల్లలకి చేసి పెట్టారంటే ఇంకొకసారి మళ్ళీ చేయమని అడుగుతారు. కావాలంటే మీరే ఒకసారి ట్రై చేసి చూడండి. సో చూసారు కదండి, టేస్టీ స్పైసీ స్నాక్ రెడీ అయిపోయింది. కానీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. సో గాయ్స్, మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. కీప్ ఫాలోయింగ్ ఆల్మో ఫ్యామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.